హాయ్ అండి. మార్నింగ్ 6:30 6 కల్లా లేస్తాం. అక్క వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ చెన్నై వెళ్ళారు. మొన్న మేము ఒక షాపింగ్ మాల్ చూసాం, మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్ చూడడానికి వెళ్ళారు. పిల్లలు మొన్నే అలసిపోయారని చెప్పేసి ఈయన కూడా లేదు ఊరు వెళ్ళిపోయారని చెప్పేసి ఇంక నేను మళ్ళీ రానని చెప్పాను. వాళ్ళు వెళ్ళారు. అమ్మ నేను పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నాము. నిద్రపోతున్నారు వాళ్ళిద్దరు బాగా. అమ్మేమో పని చేసుకుంటుంది. నిన్న అమ్మ కజ్జికాయలు చేసింది, మొన్న చక్రాలు చేసింది. చక్రాల వీడియో తెలియదు కానీ కజ్జికాయల వీడియో తీసాను. అది దీనికంటే ముందే పెడతాను, చూడండి ఎలా ఉందో చూసి లైక్ చేయండి. పిల్లలు వేసాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇద్దరు బాగా రూమ్లో నిద్రపోతున్నారు. ఇద్దరు పిల్లలు. వాళ్ళు వేసాక వీడియో కంటిన్యూ చేస్తాను. అయిపోయినాయి సోమ ఇంకా. ఏంది వస్తున్నారు. నిసి వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకొనిరా. నేను కుర్చీలో కూర్చుని ఎవరు తిమ్మన్నారు. పొద్దున్న కొంచెం టీ అడిగింది, ఇచ్చాను. వేడిగా నోట్లో పోసేసుకుంది. నేలకంతా కాలిపోయింది పాపం. తిని చిన్నగా తిని, ఏం కాదులే. చిన్నగా తిని వాటర్ తాగుదు బాగు. అలా అయితే ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు కూడా తినకూడదు, వదిలేసే సరేనా. ఒక్క దోశగా తిను. నిసి వాటర్ తీసుకురా. నిసి తినాలి. వెరీ గుడ్. జెస్సీ రవ్వ దోశ తింటుంది, నిసి తినలా. ఏం ఇష్టం ఉండదులే. ఎవరు తెచ్చారు? వాటర్ బాటిల్ మూత పెట్టు, అది ఫ్రిడ్జ్లో పెట్టేసిరా. అది చాక్లెట్స్, ఐస్ క్రీమ్. సరే రా సరే రా, మూత పెట్టు. సరే రా, మూత పెట్టు. దోశ చదువు. ఇదో మా దోశ వేసేసుకో. ఇసే కజ్జికాయలు చూపి క్యాన్లో దగ్గర తీసుకురా. మూతతి అది కాదు, దాంట్లో క్యాన్లో చూపిద్ది. రెండిట్లో ఉన్నాయి మా కజ్జికాయలు. సరే క్యాన్లో ఒకటి చూపించాలి. ఇటు తీసురా. కజ్జికాయల వీడియో మార్నింగ్ పెట్టాను, చూడండి అందరూ. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది. రా అమ్మ. మా అమ్మ చక్రాలు చేసింది, కజ్జికాయలు చేసింది. ఇదిగోండి. తీసుకుపోతా కంట ఇక్కడ తినడానికి. కజ్జికాయ చాలా బాగా వచ్చింది. రాత్రి రెండు కజ్జికాయలు తినేసాం. అవునా? నచ్చిందా జెస్సీ? నీకు నచ్చిందా? ఏమా నీకు నచ్చిందా? అదే దీని పిండితోనే చపాతీ చేసి పూరి చేసినాము మా ఇద్దరికి. తిన్నాము. ఎంత కష్టపడి తింటుంది కదా. ఇప్పుడు చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇస్తే అసలు ఒక వెలిగిద్ది మా జెస్సీ ఫేస్లో. జెస్సీ ఇంటికి వెళ్ళాక ఫస్ట్ ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఏమైంది? ఇంటికి వెళ్ళిన వెంటనే బుక్స్కి వెళ్తాం. బుక్స్కి వెళ్ళేసి అట్లే అవన్నీ అయిపోయిన తర్వాత నా పుట్టినరోజు అయిపోయిన 1 డేకి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. అవును, అప్పుడు నేను హ్యాపీగా ఉంటా. నాకు ఎందుకు ఈ టార్చర్? నేను సెకండ్ ట్రిప్ వస్తాను, జెస్సీ ఏమో ఫస్ట్ ట్రిప్ వస్తాను. తెలీదు మరి. ఐటికి మూతలేస్తే నేను ఎక్కువ కజ్జికాయలు ఇస్తున్నాను. నాకు చక్రాలు ఇస్తాము. చక్రాలు చాలా ఇష్టం చేస్తే నాకు కూడా ఎక్కువ సరే తిను. ఎంతసేపు తిన్నావు? ఒక్క దోశ ఎంతసేపు తినిందో. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక మేము
చెన్నైలో ఏమేం కొనుక్కున్నావు అవన్నీ ఏం కొనుక్కున్నావు? క్యారమ్ బోర్డు కొనుక్కున్నావు చిన్నది. అదేంటి జెలీ ఇంకా అవి కూడా ఇక్కడే పాడు చేస్తారు ఆడుకొని. అరొకన్నా అది తినడానికి ఎంత కష్టపడుతుందంటే ఏది అమ్మాయి ఇదిగో. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి బాధ, అమ్మ ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఐస్ క్రీము అవి తినాలి కదా, అందుకే అమ్మాయి దోశ తినలేకపోతుంది. తింటేనే కొనుక్కున్నాం. ఇవ్వకన్నా క్యారమ్ బోర్డ్ జెలీ పాడు చేస్తాం. జెసీరేమో పోయింది, నాదేమో గట్టిగా అయిపోయింది. ఇది ఒకటినా ఇదిగోండి క్యారమ్ బోర్డ్. ఏం కూర చేసుకున్నావు? మనకేగా. తోటకూర తింటావుగా? పప్పులో వేస్తే తోటకూర తింటు, మామూలుగా అయితే తోటకూర తింటా. అందుముందు చిన్నప్పుడు తోటకూర పప్పు చేయాలని తోటకూర తీసేసి అంటాను. పప్పు తోటకూరలోని తోటకూర తీసి పెట్టమని ఇది ఎలా పెడతారు? అందుకే ఒట్టి తోటకూర తింటది. మళ్ళీ ఒట్టి తోటకూర తింటది కానీ తోటకూర పప్పులో తోటకూర తిందంట. నేను ఒకరోజు మమ్మీ చేస్తూ ఉట్టి ఉట్టి కూర మాత్రమే ఆయన తినేసాను. వెళ్ళిపోయి ఇంటి పని కూడా చేయించేస్తున్నాడు, మళ్ళీ ఫస్ట్ నుంచి డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చిద్దని. అవును, జూన్ 1 క్యారమ్ బోర్డ్ ఏది? దీనిలో కాయిన్స్ చెక్కది ఇది బాగుంది, చిన్నది. మా ఇద్దరికి దీంట్లో 3 ఆటలు ఉన్నాయి, ఇదొకటి తిప్పుతుంది. ఇదిగో లూడో క్యారమ్ బోర్డ్ 3 గేమ్స్ ఉన్నాయి. అవి కాయిన్స్ ఇచ్చారు, ఎక్కడ పెట్టాము ఎత్తగాలి అక్కడ పెట్టాము. కాయిన్స్ ఒకటి పోయినా బాగోదు, ఆ డబ్బాలోనే వేసి పెట్టండి, బ్యాగ్ సర్దుకుందాం. ఎన్ని బ్యాగ్స్ సర్దుకోవాలి? 26 నా ఊడు ఇంకా ఉండాలి అనిపిస్తుందంట. అక్కోళ్ళు వెళ్ళిపోతున్నారు, అందుకే నేనే వెళ్ళిపోతున్నా, బోర్ కొట్టిద్ది కదా. మాకు స్కూల్ జూన్ 12 ఒకసారి చెప్పు. వచ్చారు. తినలేదా దోశ కొంచెం? అలా అయితే ఏం తినకూడదు, సరేనా? చెల్లి కొంచెం నీళ్ళు అండిపోయి చేయి మీద. మళ్ళీ ఫ్రిడ్జ్ అని ఎత్తి వదిలేపోయి. ఇదిగో వాటర్ బాటిల్, చేయి కడుక్కొచ్చుకొని వాటర్ తాగుపో. అయితే రోజు వీటితోనే ఆడుకుంటా. తల్లి చేయి తొట్టు నీళ్ళు పోయినా నా చెల్లికి అందదు పో. కొట్టిది వెళ్ళిపోంటారు అక్కోళ్ళు, టిఫిన్ కూడా చేసేస్తుంటారు కదా. టైం అయిపోయింది. చెన్నై అసలు చక్కగా వెళ్ళే వాళ్ళని రమ్మని గోల్ చేశారు. ఇదిగో ఈ 2 రాక్షసుల వల్ల నేను మా అమ్మ ఆగిపోయాం. అమ్మో టార్చర్ పెడతారు, వాళ్ళ డాడీ ఉన్నప్పుడే బాగా టార్చర్ పెడతారు. ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా లేదుగా, అందుకే నేను ఆగిపోయాను. పెద్ద పులి చిన్న పులి. ఏంటిది? పెద్ద పులి చిన్న పులి అంటున్నాను. పులి వీళ్ళిద్దరు పెద్ద పులి చిన్న పులి. స్కూల్ దగ్గరికి వచ్చేసింది, స్కూల్ దగ్గరికి వచ్చేసింది. మధ్యాహ్నం ఎప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. బాయ్ చెప్పండి. బుక్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు చూపిస్తామే. సరే బాయ్ చెప్పండి. పడుకోండి. పద్దాక వీడియోలు అంటది బాయ్ గుడ్ నైట్ సీ యూ పడుకోండి పడుకోండి. బాయ్ సీ యూ టాటా గుడ్ నైట్ సీ యూ టాటా పడుకోండి. సరే మధ్యాహ్నం తీద్దాంలే. బాయ్ సీ యూ టాటా గుడ్ నైట్ సీ యూ టాటా. మా అమ్మ పల్లీలు బెల్లం వేయించిందండి, ఈ అమ్మ వేయించింది అమ్మ చేత, వేయించుకొని తింటున్నారు. మామిడికి తినిందా? ఎందుకు మామిడికి తింటా? ఇచ్చే చెల్లిది ఏడుస్తుంది, నిద్రపోయి లేచింది ఇప్పుడే. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు వీడియో తీద్దామన్నా మర్చిపోయాను. మధ్యాహ్నం తోటకూరతో అన్నం తిన్నారు, ఇంకొచ్చి ఇక్కడ కూర్చున్నారు వేసి వేసుకొని. పల్లీలు బెల్లం ఎలా తినాలో నన్ను అడుగుతుంది, ఇది అట్ట తినాలమ్మా అంట. లేచింది నిద్రపోయి అన్నం తిని. కాసేపు టీవీ చూసాము. ఇంకా అక్క వాళ్ళు తమ్ముళ్ళు రాలేరు, నైట్ వస్తారంట. పెద్ద బెప్పి వాళ్ళు మామూలు నైట్ వస్తారు. మేలుకొని ఉంటావా? 11 అయిద్ది. నిద్రపోతావా? నిద్రపోవా? వద్దపోతే ఇచ్చేసి అమ్మకి ఇచ్చేసి మ్యాంగో ఇచ్చుకో. ఏం తింటున్నావు జెస్సీ?
నువ్వు తినేసావు నిసి నేను తినేసా ఈయన అప్పుడే తినేసా తర్వాత నా మేంగో అడుగుతామని అని తినేసి మొత్తం నిన్ను అడుగుదామనే లాస్టే తినేసిందంట వాళ్ళ అక్క, తర్వాత అమ్మాయి దాంట్లో తినొచ్చని. తిన ఎక్కువ తినొద్దు తల్లి, వేడి చేసిద్ది.